నమస్తే అండి. మరి మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు నారా లోకేష్ గారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన ఉద్దేశం అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాడు ఆయన ఉన్నప్పుడు పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాన్ని కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చి ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ మూడు ఆశ్రయం కల్పించిన గొప్ప నేత అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తర్వాత ఆయన సారథ్యాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా అసలుకి సమాజంలో ప్రతి పేదవాడు దీన్ని ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ప్రతి పేదవాడు ప్రతి కుటుంబానికి ఇల్లు, అసలు ప్రతి పేదవాడికి ఒక బంగారు కళ తనకి ఇల్లు ఉండడం అనేది, అలాంటి ఆశయాన్ని అలాంటి కళని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి ఇళ్ల స్థలం ఉన్నట్లయితే వాటికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి లోను సౌకర్యం కల్పిస్తానని మొన్న ఎలక్షన్ నాడు ప్రమాణం చేయడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు తన నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక మంది పేదవాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో అనేక కొండ ప్రాంతాల్లో అటవీ భూముల్లో ఇళ్ళు ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా సార్ మేమందరం చాలా సంవత్సరాల నుంచి ఈ స్థలాల్లో ఇళ్ళు కట్టించుకొని ఉన్నాము, మరి ఈనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అని ఆ ఇరిగేషన్ శాఖవని వాళ్ళవని వీళ్ళవని రైల్వేవని ఇలా ఇళ్ళు కట్టుకున్న వాటిని అందరినీ తీసేయటం వల్ల మేము గూడు కోల్పోతున్నాం. దీనివల్ల మాకు అదనంగా భారం ఏంటంటే ప్రతి పేదవాడు ఒక ఇల్లు అనేది ఉంటే తను సంపాదించుకునే సంపాదనతో ఇల్లు గడుపుకోవడం కష్టం అవుతుంది, సాఫీగా సాగేది. ఇల్లు లేకపోవడం వలన ఆ అదనపు భారం అనేది వాడు సంపాదించుకునే దానిలో 2 వంతులు దానికే సరిపోవడంతో పేదవాడు చాలా కష్టాలు పడ్డారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ అనేక పేదవాళ్ళ ఇళ్ల స్థలాల్ని తీసేసి వాళ్ళందరినీ రోడ్ల పాలు చేసింది. ఆనాడు నారా లోకేష్ గారు ప్రతి పేదవాడి ఇంటి తలుపు తట్టి మీ అందరికీ నేను ఆశ్రయం కల్పిస్తాను, మీ అందరికీ పట్టాలు ఇస్తాను అని ఆనాడు ప్రమాణం చేసిన ప్రమాణాన్ని నిలుపుకోవడం కోసం ఈ 4వ తారీఖున పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు నారా లోకేష్ గారు. అంటే ఊహించారా మేడం, గతంలోనే మీ నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు హామీ ఇచ్చారు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాను అని చెప్పి. కానీ నారా లోకేష్ గారు కూడా ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనూ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. మరి గతంలో నాయకులు మాట తప్పినట్టుగానే నారా లోకేష్ గారు కూడా మాట తప్పుతారని అనుకున్నారా, లేదంటే ఖచ్చితంగా ఏం చేస్తాడని నమ్మారంటారు? కానీ ప్రజలు నమ్మారు. ఎందుకనంటే అంతకుముందు ఎలక్షన్ నాటికి 2019 ఎలక్షన్ ప్రచారంలో నారా లోకేష్ గారు ఇంటింటికి ప్రచారం చేస్తూ అమ్మ మీ అందరికీ ఒకవేళ ప్రభుత్వానికి ఈ అవసరం వచ్చిన భూములైతే మీకు ఇళ్ళు కల్పించి వాటిల్లోకి మిమ్మల్ని మార్చడం జరుగుతుంది, తర్వాతే మేము ఈ భూమిని తీసుకుంటామని చెప్పారు. అట్లాంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగుండా ఉన్న ఇళ్ళందరూ అప్పుడు ఆనాడు ప్రచారంలోకి వచ్చినప్పుడు అందరూ అడిగారు, సార్ ఇవి ఇరిగేషన్ శాఖవి ఇళ్ళు తీసేస్తారని అందరూ భయపెడుతున్నారంటే మీ అందరికీ ఈ ఇళ్ళు ఇరిగేషన్ శాఖకే అప్పగించాల్సి వస్తే మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్స్ కట్టించి మిమ్మల్ని అందరినీ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుందని ఆనాడు ఆయన ప్రమాణం చేశారు ప్రతి ఇంటి దగ్గర. ఆ ప్రమాణానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆయన ఇంటి ముందు ఈ పేదవాళ్ళు ఉంటే ఆయన ఆహ్లాదకర వాతావరణానికి అభ్యంతరం కలుగుతుందని ఆ ఇళ్ళన్నింటినీ తొలగించడం జరిగింది. ఆ ఇళ్ళు తొలగించినప్పుడు ఆయన కూడా ఆర్కే గారు ఒక ప్రచారం చేశారు, మీరందరికీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ పట్టాలు మీ అందరినీ ఇళ్ళు తొలగిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ అందరికీ పట్టాలు ఇస్తారని. ఆనాడు మేము చెప్పాం ఇవి దొంగ మాటలు, వీళ్ళ మాటలు నమ్మితే మనం మోసపోతామంటే ప్రజలు ఆ నవరత్నాలకి ఆశపడ్డారు, అదేదో చేస్తారని భ్రమలో వాళ్ళందరూ వాళ్ళ మాటలనే నమ్మారు. దాని ఫలితమే 320 కుటుంబాలు ఇళ్ళు కోల్పోయినాయి. వాళ్ళకి ఎక్కడో అడవిల్లోనో ఎక్కడో అనువుగాని చోట వాళ్ళకి ఇళ్ళని కేటాయించడం జరిగింది. ఇవాళ వాళ్ళు అష్టకష్టాలు పడుతున్నారు. చేసిన మోసాన్ని ఇప్పటికీ తెలుసుకున్నారు. దాని ఫలితమే మొన్న 161 సీట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎప్పటికైనా ఒక ప్రభుత్వాలు నష్టపరిస్తే కొందరు నిశ్శబ్దంగా ఉంటారు, కొందరు ఓపెన్గా మాట్లాడతారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కక్ష సాధింపు చేస్తారేమని ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉండి ఓటు అనే ఆయుధంతో
వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. దాని ఫలితమే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పట్టాలు ఇస్తానని లోకేష్ గారు ఆనాడు ప్రమాణం చేశారు. ఆ ప్రమాణానికి అనుగుణంగానే రేపు ఎల్లుండో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు మార్క్ ఏమైనా కనిపిస్తుందా ఈ మంగళగిరి నియోజకవర్గంలో? చాలా ఉందండి. ఎందుకనంటే ఆయన ప్రతి స్కూల్ని, మీకు ఇంకొక విధానం, ఆయన ప్రతి స్కూల్కి శనివారం నాడు పిల్లల్ని అంతకుముందు నిర్బంధంగా 18,000 అమ్మబడేస్తున్నాం అని చెప్పి దాంట్లో 3,000 రూపాయలు ప్రభుత్వం కొట్టేసింది వైసీపీ ప్రభుత్వంలో. దాని మెయింటెనెన్స్ అని అదని ఆ రకంగా పేదవాళ్ళ డబ్బులన్నీ ప్రభుత్వం డబ్బులు వాళ్ళ సొంత ఖజానాల్లోకి మళ్లించుకున్నారు. దానిని లోకేష్ గారు వచ్చిన తర్వాత బడిని ఎలా ఉంచాలి, పిల్లల్ని ఎలా చేయాలనేదాన్ని ప్రతి బడిని సందర్శించారు. దాని ఫలితమే ప్రతి శనివారం నాడు పిల్లలు స్కూల్కి పలక బలపం పుస్తకాలు తేకుండా ఆటపాటలతో గడుపుతూ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని మోటివేట్ చేస్తే మామూలుగా వాళ్ళల్లో ఉన్న నైపుణ్యం బయటకు వస్తుందని చెప్పి దాన్ని ఒక కార్యక్రమం పెట్టారు. అది అభివృద్ధే కదా. ఎందుకంటే పిల్లలందరూ ఒక రకంగా మొద్దుల్లాగా ఏదో స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళ మేధస్సు పెంచుకోకుండా అసలుకి ఆటపాటలు ఆడుకోవడానికి స్థలాలు లేకుండానే చేసింది గత ప్రభుత్వం. లోకేష్ గారు వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరిస్తూ బడుల్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే సిద్ధాంతం ఉంది. కాబట్టి ఇవాళ పిల్లలు బాగా ఎదిగితేనే రేపు మంచి సమాజం వస్తుంది. ఆ సమాజం పెరిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు కూడా బాగుపడతాయి. ఆ ఉద్దేశంతో ఆయన బడుల్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఆయన ఎంతోమంది పేదవాళ్ళకి తన ప్రజా దర్బార్ నిర్వహిస్తూ దాంట్లో మేము ఆర్థికంగా చదువుకోలేక నేను ఒక ర్యాంక్ వచ్చాను సార్, నేను పైకి వెళ్ళడానికి నాకు ఆర్థిక సహాయం లేకపోతే, అట్లా సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది అండి రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఎంతోమందికి సహాయం చేసి విదేశాలు పంపించిన పిల్లలు కూడా ఉన్నారు. మరి అదంతా ప్రగతే కదా. ప్రతి పేదవాడు కన్న కల ఏదో మంచి చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని. అట్లాంటి ఉన్నతాన్నంతా గత ప్రభుత్వం మట్టిలో తొక్కేసింది. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మీకు నేనున్నాననే అండతో వాళ్ళకి ఆశ్రయం కల్పించారు. వాళ్ళు చదువుకోవడానికి అనేక వెసులుబాటు కార్యక్రమాలను కూడా రూపొందించారు. అలాగే డిఎస్ఏ ప్రకటించి దానికి కూడా రేపో ఎల్లుండో ఆటని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇదంతా ప్రగతే కదా. ఎట్లాంటి దేశంలో ఈ ప్రగతి ఎట్లా అని మనం ఎందుకంటామంటే ప్రభుత్వం నిల్ బ్యాలెన్స్తో ఈ గవర్నమెంట్ టేకప్ చేసింది. ప్రభుత్వం దగ్గర ఏ రకమైన ఆర్థిక వనరులు లేవు. ఆర్థిక వనరులన్నింటినీ మొత్తాన్ని నాశనం చేసేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వనరులను నెమ్మదిగా సమకూర్చుకుంటూ అందరికీ ప్రజలందరి అవసరాలని నెమ్మదిగా తీరుస్తున్నారు. గబిక్కును తీర్చాలనంటే ఇదివరకట్లాగా ఉంటే తీర్చగలిగేవాళ్ళేమో. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లో పెట్టింది గత ప్రభుత్వం. వాటిని అన్నిటి నుంచి ఉన్న వనరులతోనే దాంట్లోనే కరెక్ట్గా 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తున్నారు, 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నారు. ఇన్ని ఆర్థిక కార్యక్రమాలని జరుపుకుంటూ ప్రభుత్వం అనేక రకాలైన అభివృద్ధి పనులు చేపడుతుంది. రోడ్లు ఎట్లా ఉండేవండి గత ప్రభుత్వంలో, ఇవాళ రోడ్లు వెళతాంటే అసలు ఇంటికి ఇదివరకు రోడ్ల మీద వెళితే ఇంటికి సరిగ్గా వస్తామో లేదో అన్న పరిస్థితి. ప్రతి వాహనము యాక్సిడెంట్లకి గురి అవడం, అందులో ఉన్న జనం చనిపోవడం, అనేక కుటుంబాలు రోడ్లు పాలవడం చూసాం. ఇవాళ ఆ పరిస్థితి నుంచి ప్రభుత్వం తప్పించింది.